కృపలో నన్ను దాచినావయ్యా. అవును, ఈ లోకంలో దేవుడి తప్ప మనకి ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్న మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుని సన్నిధి మరిచి ఇష్టానుసారంగా తిరుగుచు ఉన్నా దేవుడు నిన్ను ప్రతి నిమిషం క్షణం దేవుడు నిన్ను కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తుతున్న దేవుడు. కష్టాల్లో నుంచి, శోధనలో నుంచి, వేదనలో నుంచి, సమస్త విధమైన పలు బాధల్లో నుంచి దేవుడు విడిపించిన గొప్ప దేవుడు. మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. మనం ఉద్యోగం చేసుకుంటున్నామంటే ఆయన చూపిన ప్రేమ మాత్రమే. ఆయన కృప లేకుండా ఆయనకి వేరుగా ఉండి మనం ఫలించలేము, బ్రతకలేము. ఆయనే మనకు సరిపోయిన గొప్ప దేవుడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రాలతో ఎన్నిక లేని వారు, నిషేధించిన వారు నీ సన్నిధి మరిచి తిరుగుతూ ఉండగా పేరు పెట్టి పిలిచావు. ఎంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసిన మా గతి ఏమిటో ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడా, రాజులకు రాజా, సమస్తాన్ని మీ పాదముల కింద ఉంచి ఆకాశము ఈ సింహాసనం చేసుకున్న గొప్ప దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి మహిమని విడిచిపెట్టుకొని ప్రభు తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టుకొని నిత్య శిక్షకు వెళ్ళిపోతున్న మా కొరకు శిలువ యాగం చేసి మీరు కాచిన రక్తము ద్వారా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, పాప విమోచనము కలిగించి నీ రాజ్య వారసత్వాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇది రక్షించబడిన వారికి ఉద్యోగం ఇచ్చేది, ఇంకా రక్షణ అనుకోలేని వారికి ఇదే అనుకూలమైన సమయం, ఇదే చివరి క్షణం. మరు క్షణం ఏమిటో మాకు తెలియదు. ఈ క్షణమే నిన్ను అంగీకరించి ఇది మెండైన దేవుడితో నీ మందిరాన్ని నుంచి వెళ్ళేటువంటి కృపలో నడిపించమని ఎంతవరకు ప్రభా మీకు ఏమి ఇచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేము. కేవలం మా స్థుతులు సమర్పించి ఉండగా మా స్థుతుల మీద ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ స్తుతి అర్పణ మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.